వెల్కమ్ టు కేటైమ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మేడారం జాతరకు విచ్చేసిన భక్తులకు ఆటంకంగా ఇసుక లారీలు. రామగుండంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు. పుల్వామా దాడి ఘటనలో అమరులైన సిఆర్పీఎఫ్ జవాన్లకు నివాళులు. ఎంఆర్వి విజువల్ ఎఫెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే. ఇక వివరాల్లోకి వెళ్తే హన్మకొండ హంటా రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఆర్వి విజువల్ ఎఫెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ వల్లభ వెంకటేష్ మాట్లాడుతూ వరంగల్లో ఉన్న నిరుద్యోగ యువతకు విజువల్ ఎఫెక్ట్స్ లో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఎంఆర్పి విజువల్ ఎఫెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. వరంగల్లో ఉన్న నిరుద్యోగ యువతలో విజువల్ ఎఫెక్ట్స్ లో ఆసక్తి ఉన్నవారు వస్తే వారికి అందుబాటు ధరలో 6 నెలల కోర్సు నేర్పించి సర్టిఫికేట్ అందించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ మాత్రం ఇక్కడ జరుగుతుంది. లైక్ మేమేంటంటే విఎఫ్ఎక్స్ సంబంధించిన 3 కోర్సెస్ ట్రైనింగ్ కమ్ జాబ్ ప్లేస్మెంట్ ఇస్తాం. ఓకేనా. సో దాంట్లో వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. రోటో, పెయింట్, మ్యాచ్ ఉంటుంది. సో మా ఏమేంటంటే ఇక్కడ లోకల్లో మాది ముగ్గురిది ఇక్కడ లోకల్. సో మేమేంటంటే ఇక్కడ లోకల్ పీపుల్ని కొంచెం వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్ ఇవ్వాలని, అండ్ ఎవరైతే గ్రాడ్యుయేట్ ఉంటారో జాబ్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే బిగ్ ఛాలెంజ్. సో దానికోసమనే వీళ్ళు హైదరాబాద్కి వెళ్ళాలంటే కొంతమందికి లోకల్ విడిచిపోవాలనుకుంటారు, పోవాలనుకోరు. కొంతమందికి ఏంటంటే అంటే వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మెయిన్గా టార్గెట్ చేసి ఇక్కడ లోకల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేమే 6 months ట్రైనింగ్ ఇస్తాము. ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. సో దానికి మనకు కావాల్సిన గ్రాడ్యుయేషన్ ఏంటంటే ఎనీ డిగ్రీ ఆర్ బీటెక్ ఎనీబడి ది పీపుల్ కెన్ జాయిన్. మేమే 6 months ట్రైనింగ్ ఇచ్చి దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది సిస్టమ్స్ మేము ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళు 2 hours ఎవ్రీ డే 2 hours క్లాసెస్ ఉంటాయి. క్లాస్ అయిపోయిన తర్వాతకి మీరు చూశారు కదా బయట సిస్టమ్ ముందు కూర్చొని వాళ్ళు ప్రాక్టీస్ చేయడం. ఇన్ కేస్ 6 months తర్వాతకి జస్ట్ మేము ప్రొఫెషనల్గా టెస్ట్ పెడతాం, అది ఆన్లైన్ వాళ్ళు నేర్చుకున్న కోర్స్ మీద. సో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు పాస్అవుట్ అయితే ఇమీడియట్లీ వీల్ స్టార్ట్ సాలరీస్. అది మెయిన్గా కంపెనీకి సంబంధించిన సర్వీసెస్. అండ్ లైక్ మేము ఏంటంటే ఆల్మోస్ట్ 3 members 15 to 13 years ఎక్స్పీరియన్స్ ఉంది. మేము మోస్ట్లీ హాలీవుడ్ మూవీస్ వర్క్ చేసి వచ్చిన వాళ్ళం. మార్వెల్స్, లైక్ డిస్నీ వాటికి సంబంధించి వచ్చిన వాళ్ళం. లైక్ మన తెలుగులో అయితే బాహుబలి, ట్రిపుల్ ఆర్, అండ్ ఇంకా వేరే ఏమున్నాయి లేటెస్ట్ వచ్చిన కేజీఎఫ్. సో అలాంటి మూవీస్కి మేము బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసినాం. సో ఇప్పుడు ఒకవేళ ఫర్దర్గా కూడా హాలీవుడ్ మూవీస్కి అండ్ మన టాలీవుడ్ మూవీస్ కూడా మేము వర్కౌట్ చేస్తాం. ఇక్కడ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. అంటే 6 months కోర్స్. మంత్రి సీతక్క చేతుల మీదుగా సమ్మక్క సారక్క సన్నిధిలో ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. సమ్మక్క సారక్క దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు ఉత్సవ కమిటీ స్వీకరించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ గా అర్రెం లచ్చు పటేల్ 14 మంది సభ్యులు జాతర విజయవంతం చేసేలా కృషి చేయాలని కమిటీకి మంత్రి సీతక్క సూచించారు. అలాగే జాతరని కూడా అందరినీ కలుపుకొని విజయవంతం కంపల్సరీ చేస్తాము. ఎక్కడైనా భక్తులకు ఇబ్బందులు అయినా ఏదైనా కూడా మా డైరెక్టర్లకు కానీ గవర్నమెంట్ ద్వారా కానీ ప్రతి ఒక్కరిని కూడా కలిసి జాతరని విజయవంతం చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సమ్మక్క పూజారి అయినటువంటి సిద్ధపేట జగ్గారామణ గారికి, సార్లమ్మ చైర్మన్ లచ్చు పటేల్ గారికి, అదేవిధంగా వేదిక మీద మరి సెలెక్ట్ అయి సభ్యులుగా ఎన్నికై ఈ ఉత్సవానికి అవకాశం వచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరుగా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. పత్రికా మీడియా సోదరులకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు, ఈ కమిటీ విషయంలో కోర్టులో కేసు ఉన్నది కాబట్టి శాస్త్రమైనటువంటి కమిటీ వేసుకునేటువంటి
కాబట్టి మరి ఉత్సవ కమిటీకి ఈసారి ఉత్సవ కమిటీగానే మళ్ళీ కొనసాగుతుంది. తొందరలోనే కోర్టు కేసు అయిపోతే మరి మిగతా కమిటీ కూడా పర్మనెంట్ గా వేసుకొని ఈ ప్రాంత అభివృద్ధిని స్వాస్థ్యంగా ఉండే విధంగా ఆ తల్లుల యొక్క గొప్పతనం ప్రపంచానికి మరి 10 యుగాలు ఈ సమాజం ఉన్నంత కాలం భూమి మీద మానవులు ఉన్నంత కాలం ఆ తల్లులకు పూజలు జరుగుతాయి, జాతరలు జరుగుతాయి. వారి యొక్క గొప్పతనం ప్రపంచానికి 10 తరాలకు 100 తరాలకు వెళ్ళాలంటే ఇక్కడ చరిత్ర లిఖించబడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడటువంటి ఉత్సవ కమిటీకి కూడా చాలా బాధ్యత ఉంది, పూజారులందరికీ కూడా బాధ్యత ఉంది. ఆ బాధ్యతతోటి సమన్వయంతో మనమందరం జాతరను విజయవంతం చేయడమే లక్ష్యంగా పనిచేయండి. తప్పకుండా ఈ రోజు ఈ బోర్డులో ఉన్నటువంటి వాళ్ళు వారి వారి బాధ్యతను నిర్వర్తిస్తే రాబోయే కాలంలో మరిన్ని పదవుల్లోకి మీరు వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా నాతో పనిచేసినటువంటి వాళ్ళు కానీ, నా కోసం కష్టపడ్డటువంటి వాళ్ళు కానీ, ఎన్నికల్లో కష్టపడ్డటువంటి వాళ్ళు కానీ ఎంతో మంది ఉన్నా కూడా మరి ఇక్కడ అవకాశం రాలేదు. దానికి ప్రధాన కారణం కూడా మండలాల వారీగా యూనిట్, కులాల వారీగా క్యాస్ట్ ఈక్వేషన్లు మరి ఇవన్నీ కూడా చూసుకొనే ఇవ్వడం జరిగింది. ఇవాళ భిక్షపతి పార్టీతో సంబంధం లేదు. ఇంకా కొంతమంది కూడా ఇక్కడ పార్టీ వర్కర్లు కాదు, పార్టీ లీడర్లు కాదు, కానీ సమ్మక్క సారలమ్మ చరిత్ర ఒక ఉద్యమ నేపథ్యం ఉన్న చరిత్ర. అదే విధంగా ఈరోజు జిల్లా కోసం పోరాటం చేసింది కాబట్టి భిక్షపతి పార్టీ కాకుండా ఇవ్వడం జరిగింది. కొంత యూత్ కూడా ఆయా మండలాల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు పెట్టి ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని మండలాల్లో మీరు ప్రతిపాదనలు ఇచ్చినా కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేది మరి అన్ని కుల సమీకరణలు, ఒకరు బీసీ, ఒకరు ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మరి ఇట్లా అన్ని కులాలను చూడాల్సి వచ్చింది. అదేవిధంగా మరి ఆల్రెడీ సంపూర్ణంగా పూర్తిగా మరి ఆదివాసులతోటే నిండి ఉండాలని కేసు కూడా కోర్టులో ఉన్నది కాబట్టి మరి ఈసారి మనము మిగతా వాళ్ళ కంటే గతం కంటే కూడా ఎక్కువ ఆదివాసులకు కూడా ఇవ్వడం జరిగింది. అయినా కొంతమంది వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తే అటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కొంతమంది ఈ జాతరను ఎట్లా డిస్టర్బ్ చేయాలని చూసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ లక్షల మంది పూజారులు వాళ్ళ యొక్క విశ్వాసం, వారి యొక్క నమ్మకం, వారి యొక్క సాంప్రదాయానికి ఎక్కడ విఘాతం కలిగియకుండా అచ్చమైనటువంటి ఆదివాసీ సాంప్రదాయాలను మరి అన్ని వర్గాల కులాలు పూజించుకునేటువంటి విధంగా పూజా కార్యక్రమ దర్శనానికి ఆ యొక్క ఏర్పాట్లు అనేది అద్భుతంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రతి రూపాయి అవసరం మేరకే ఖర్చు పెడుతున్నాం. ఏ రూపాయి మిగిలిన జాతర అనంతరం ఆ డబ్బులు ఇదే ప్రాంగణంలో ఖర్చు పెట్టి స్వాస్థ్యమైనటువంటి పనులు ఇంకా కొనసాగుతాయని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. ప్రతి రూపాయి దేనికి ఖర్చు పెట్టిలో కలెక్టర్ గారి ద్వారానే అవన్నీ ఖర్చు అవుతున్నాయి కాబట్టి ఒక రిపోర్ట్ అంతా కూడా తయారు చేసి జాతర అనంతరం రివ్యూ చేసుకొని ఖర్చులు కూడా చూపించడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి మనకు 110 కోట్లు రిలీజ్ చేసినందుకు, అదే విధంగానే మనకెప్పుడు కూడా వెన్నంటి ఉండేటువంటి మరి ఇక్కడ జిల్లా మంత్రివర్యులు, ఎండోమెంట్ మంత్రివర్యులు కొండ సురేఖ గారికి, మరి అదే విధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, ముఖ్యంగా మనకు అత్యంత దగ్గరగా ఉండేటువంటి శ్రీధర్ బాబు సార్ కూడా ఎప్పుడు మన పక్క నియోజకవర్గమే, వారు కూడా జాతర నిర్వహణ పట్ల, జాతర నిధుల పట్ల కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని మనకు సహకరించినందుకు కూడా శ్రీధర్ బాబు సార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కర్నూలు జిల్లాలోని శ్రీ ఉడల వీర హనుమంతరాయల ద్వితీయ వార్షికోత్సవం బుధవారం రోజున జరిగింది. ఈ కార్యక్రమం పూజతో మొదలై ఎద్దుల పోటీలు, కబడ్డీ పోటీలు, భక్తి పాత్ర పోటీలు జరిగాయి. ప్రతి ఏర్పాట్లను చేసిన ఆలయ కమిటీకి, అందుకు సహకరించిన భక్తులకు కల్లూరు ఎస్టేట్ అధినేత సింగిరెడ్డి రాజేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపి ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడ పాల్గొనాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమము 13వ తారీఖు మధ్యాహ్నం నుంచి మొదలైంది. 13వ తారీఖు, 14వ తారీఖు ఈ రోజు వరకు జరుగుతుంది. కబడ్డీ పోటీలు, ఎద్దుల పందాలు, తర్వాత కోలాహనాలు, భక్తి పాటల పోటీలు, అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది. రాజేష్ రెడ్డి.
శ్రీ గూడెల వీర హనుమంతరాయల ద్వితీయ వార్షికోత్సవం జరుగుతున్నది. ఈరోజు ఫిబ్రవరి 14వ తారీఖు పొద్దున పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఇక్కడే మనకి ఎద్దుల పోటీలు, తర్వాత కబడ్డీ పోటీలు, భక్తి పాటల పోటీలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ అన్ని యాక్టివిటీస్ని ప్రతి యాక్టివిటీని అరేంజ్మెంట్ చేసిన ఆలయ కమిటీకి అండ్ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఎంతో కృతజ్ఞతలు. అండ్ ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నాను. బస్సు ఎవరెవరు పోతున్నారో ఫోటోలు తీరతారు తర్వాత. పుల్వామా దాడి ఘటనలో 44 మంది సిఆర్పీఎఫ్ పారామిలిటరీ జవాన్ల అమరులను స్మరిస్తూ జంగామలోని పారామిలిటరీ ఎంప్లాయీ సొసైటీ ఆధ్వర్యంలో జంగామ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి అమరులైన సిఆర్పీఎఫ్ జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించిన పారామిలిటరీ జిల్లా కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ నాసగోని రాము, పాలగుర్తి దేవరుప్ల మండలాల అధ్యక్షులు అజ్మీరా రమేష్, స్థానిక పోలీసులు, పారామిలిటరీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రామగుండంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నరసింహులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డుపై వాహనాలు నడిపేవారు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ అధిక వేగంతో వెళ్లకుండా సురక్షితంగా ఇంటికి చేరుకొని తమ కుటుంబాలతో కలిసి సంతోషంగా జీవించాలంటూ అన్నారు. గత 2022లో భారతదేశంలో 1,68,000 మంది చనిపోయారు. దానికి 5 దాదాపు 7 లక్షల దాకా డిజేబుల్ అయ్యారు, పర్మనెంట్ దివ్యాంగులు అయ్యారు. చూడండి, భారతదేశ మానవ వనరులు ఎంత మనం గొప్ప సంపదను లూజ్ అవుతున్నామో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ మన డీజీపీ సార్ శ్రీ రవి గుప్తా ఐపీఎస్ డీజీపీ తెలంగాణ గారి ప్రత్యేక చొరవ దీన్ని ఎట్లన్నా అరికట్టాలి మేనేకులు అనే ఉద్దేశంతో ప్రతి స్కూల్ పిల్లలు, చిన్న పిల్లలు స్కూల్ గోయింగ్ ఎల్కేజీ నుంచి ఎవరైతే రోడ్డు మీదకి వచ్చే వృద్ధుల వరకు ఈ అవేర్నెస్ కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ వారోత్సవాన్ని మాసోత్సవాలు చేశారు. దీన్ని జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఏ రోజు లాస్ట్ డే అన్నట్టు మా గౌరవ సిపి గారు, మా డీసీపీ గారు, మా ఉన్నతాధికారుల ఆదేశానుసారం మనం ఈ 4 రోజులు బాగా మా ఎస్ఐలు కానీ మా సిఐలు కానీ దాదాపు కమిషనరేట్ అన్ని ఏరియాలలో మిగతా లా అండ్ ఆర్డర్ ఇది చెన్నూరు కానీ, జన్నారం కానీ, మందమర్రి కానీ, మంతిని కానీ ఈ ఏరియాలో పెద్దపల్లి, ఈ రామగుండం అండ్ గోదావరి కని ఇవన్నీ ఏరియాలలో మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసుకున్నాం. మీరు కొన్ని ప్రోగ్రాంలు అటెండ్ అయ్యారు. ఇది మన హెల్మెట్ ర్యాలీస్ కానీ, రోడ్ సేఫ్టీ మీద ఇంకా వేరే అవగాహన సదస్సులు కానీ, మన ట్రాఫిక్ జంక్షన్స్ మీద వాళ్ళకు ఒక గులాబీ పువ్వు ఇచ్చి ఎవరైతే హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళని అప్రిషియేట్ చేయడం, పెట్టుకొని వాళ్ళకి పెట్టుకోవాలని చెప్పడం, స్కూల్లో పిల్లలకు మీ తల్లిదండ్రులు చెప్పాలనే ఒక మంచి ఉద్దేశంతో దీన్ని డిసెమినేట్ చేయాలి. వాళ్ళే ఒక అంబాసిడర్గా ఉండాలా ఈ రోడ్ సేఫ్టీ రూల్స్ డిసెమినేషన్లో అని చెప్పడం జరిగింది. దాదాపు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మా యొక్క అప్పీల్ మా పత్రికా సోదరులకు ఏంటంటే మీరు ఇంకా బాధ్యతగా వహించి మీరు ఇంకా దీన్ని సెల్ఫ్ మోటివేట్ అయ్యి ఈ యొక్క రోడ్ సేఫ్టీ అవేర్నెస్ను ప్రతి రోడ్ యూజర్కు తెలిసేటట్లు తద్వారా రోడ్ యాక్సిడెంట్ను బాగా తగ్గించాలని మా యొక్క మనవి మీకు. మన రామగుండం ఏరియాలో చూసినట్టయితే 2022లో 299 మంది చనిపోతే దాదాపు 2023లో దాన్ని 229 తగ్గించడం జరిగింది. దాదాపు ఒక 70 మరణాలు మనం తగ్గించగలిగాం అందరి సహకారంతో. ఒక్కరే కాదు, పోలీసు కాదు, ప్రతి పౌరుడ్ ఆఫ్ దిస్ కమిషనరేట్ అట్లా తగ్గించగలిగాం. మళ్ళీ రీసెంట్ కొన్ని యాక్సిడెంట్ చూస్తే మన బెల్లంపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ కానీ
అదే పెద్దపల్లిలో మొన్న 2 స్టూడెంట్స్ కానీ చాలా బాధాకరమైన విషయం. ఇంకా అట్లాంటి రోడ్ యాక్సిడెంట్లో మరణాలు జరగకుండా ఉండాలని ప్రతి ఒక్క ప్రజల్ని అప్పీల్ చేస్తున్నాం. రోడ్ సేఫ్టీ రూల్స్ని పాటించి రోడ్ భద్రతను పాటించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సిపి సార్ కానీ మా డీసీపీ సార్ మేడం కానీ వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. యంగ్స్టర్స్ ఇప్పుడు జరిగేది ఇంకా చనిపోయే వాళ్ళు ఇంకా మీకు అదే పాయింట్ వస్తుంది. దాదాపు 85% యాక్సిడెంట్లు 80% మంది యువతలు చనిపోతారు. అదే పెద్ద కన్సర్న్ మనందరికి, మీకు మాకు మనందరికి. మన పిల్లలే కదా చనిపోయేది వాళ్ళు. ఎవరైనా యంగ్ పిల్లలు అంటే మన బిడ్డలే కదా. అందుకు గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ చాలా సీరియస్ తీసుకుంటుంది ఇష్యూ. ఇప్పుడు ఏ దేశంలో చూడు ఎన్ని వార్స్ అయినా, ఇప్పుడు మావోయిజం ఉద్యమం చూసుకుంటే ఇప్పటివరకు 40,000 మంది చనిపోయారు. ఏది మనకు పుట్టినప్పటి నుంచి. ప్రత్యేకంగా మా డీజీ గారి ఉత్తర్వుల మేరకు ఈ సంవత్సరం, గత సంవత్సరం ఫస్ట్ వారోత్సవాలు అనేటువంటి ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ మీద ట్రాఫిక్ రూల్స్ అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో వారోత్సవాలు జరిగేవి. ఈ యొక్క సీరియస్నెస్ వల్ల ఏది రోడ్ కిల్లింగ్, జాయింట్ కిల్లర్, రోడ్స్ ఆఫ్ జాయింట్ కిల్లర్స్ అని మనం ప్రకటించుకుంటున్నాం. దానికి చిన్న పెద్ద ధనిక పేద ఏం తేడా లేదు. రోడ్డు మీద ఎవరు పోతున్నారు, రూల్స్ తప్పినటువంటి చనిపోతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ కార్యాలయం పనులు శరవేగంగా జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. ఇవన్నీ కూడా మనం ప్రొజెక్ట్ చేసుకుంటూ పోవాలి. కొత్తపేట అయినా ఈ వాటిలో చిన్న పనులు కూడా వదలంటే అయిపోతుంది. మహానుభావుడు ఆ నా కోసం పోరాటం వాళ్ళు 3 రూపాయలు వెళ్తున్నాం. నువ్వు వాళ్ళు పడాలి, నువ్వు కథ ఇచ్చి చేసుకున్నావు. ఇది ఆలోచన అవసరం. వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 66 కోట్లు ఏదైతే కేటాయించారో కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి, అందులో భాగంగా జిల్లా పెద్ద దిక్కు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో, ముఖ్యంగా మా ఎమ్మెల్సీ గారు భరత్ గారి చొరవతో మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది 5 కోట్ల ప్రతిపాదనతో 3 నెలల క్రితం ఎప్పుడైతే మాకు అప్రూవల్ ఇచ్చారో మీరు ఇప్పుడు కళ్ళెదురుగా చూడొచ్చు. ఇంత చక్కగా ఈరోజు ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్ తీసుకురావడం జరిగింది. సో ఇంత యుద్ధ ప్రాతిపదికన పనులు జరిపించిన డిఈ గారి బృందానికి, ముఖ్యంగా కాంట్రాక్టర్ హరిబాబు ప్రదీప్ అన్న గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చేయాలనే తప్పన ఉండాలా, మంచి చేయాలనే ఒక మనసు ఉండాలా, అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల కుప్పం నాకు 2 కళ్ళని చెప్పి మాటలు చెప్పడమే కాకుండా చేతల ద్వారా ఈరోజు చూపిస్తున్నారు. 66 కోట్ల ద్వారా మీరు ఈరోజు ఏ వార్డుకి వెళ్ళినా కూడా చక్కగా అన్ని చోట్ల ప్రజల ప్రాథమిక అవసరాలు తీరుస్తూ మంచి డ్రైనేజెస్ కానీ, రోడ్స్ కానీ, లైట్స్ కానీ, ముఖ్యంగా ఈరోజు మున్సిపాలిటీ పరిపాలనా భవనం మన కళ్ళెదురుగా మనకు కనిపిస్తోంది. ఇవన్నీ కూడా గతంలో 35 ఏళ్ళు ఇక్కడ తెలుగుదేశం అధికారంలో ఉండింది. 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
మరి స్థానిక తెలుగుదేశం నాయకులు ఏ రోజు కూడా అంటే ఎప్పుడో 1980 దశకాల్లో కట్టిన ఒక పాత పంచాయతీ భవనం 1960లో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే లాగుతూ వచ్చారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఊరు పెరిగింది, ఊరి అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతాన్ని మున్సిపాలిటీగా చేయడమే కాకుండా మున్సిపాలిటీకి సంబంధించి ఒక చక్కటి పరిపాలన భవనాన్ని కూడా కేటాయించడం జరిగింది. సో సభాముఖంగా ముఖ్యమంత్రి వర్యులకు, ముఖ్యంగా జిల్లా పెద్ద దిక్కు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతి త్వరలో అంటే అన్ని అనుకూలిస్తే బహుశా ఒక నెల రోజుల కాలంలో దీన్ని శంకుస్థాపన చేయడమే కాకుండా పూర్తిగా పరిపాలన కూడా ఇక్కడి నుంచే సాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా నిజం గ్రహించాలా, మంచి ఓటు చేస్తున్నారని గ్రహించాలా. ఈరోజు ఉదయం 5 గంటల అయ్యేటప్పటికి నెల 1వ తేదీన తలుపు తెట్టి ఈరోజు వాలంటీర్ గతంలో లాగా జన్మభూమి కమిటీ లేదు, మధ్యవర్తిత్వం లేదు, ఎక్కడ కూడా మోసాలు లేవు. ఏ నాయకుడు ఇంటి దగ్గర పోయి కరుణ జాలి దయగలిగేంత వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు కులాలు లేవు, మతాలు లేవు, పార్టీలు లేవు, ప్రాంతాలు లేవు. ఎక్కడైనా కూడా అన్నమాట ఎవరికైనా కూడా లభ్యత వాళ్ళకి బెనిఫిషరీస్ కనుక అర్హత కనుకుంటే దగ్గరికి వెళ్ళి మనం ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి అందజేస్తుంది. కాబట్టి రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఖచ్చితంగా మాకు విజయంపై నల్లేరుపై నడకే అనుకుంటున్నాము. ముఖ్యంగా చదువుకున్న వ్యక్తి, యువకుడు అందరికీ అందుబాటులో ఉన్న భరత్ గారు ఈరోజు ప్రతి ఒక్కరిని ప్రతి గడప తాకుతున్నారు, ప్రతి బుధము తట్టుతున్నారు. ఖచ్చితంగా వారు భారీ మెజార్టీతో ఇక్కడ గెలుస్తారని చెప్పి మేమందరూ కూడా చాలా ధీమాతో ఉన్నాము. అలాగే వారి సతీమణి దుర్గా గారు కూడా ప్రతి ఒక్కరిని కూడా కలవడము, ఆప్యాయంగా పలకరించడము. నిజంగా నాయకుడు అనేవాడు ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా వాళ్ళ అవసరాలు తెలుసుకొని అవసరాలు తీర్చుకునే విధంగా ముందుకెళ్తారు. కాబట్టి భరత్ గారిని అలాగే మా ఎంపీ గారు ఉన్నారు, ఎంపీ గారు ఒక సామాన్య వ్యక్తిలాగా ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు. కాబట్టి వారిని కూడా భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి, ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా ముందుకెళ్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కనిష్టంగా ఒక 2 లక్షలు గరిష్టంగా ఒక 12 లక్షలు ప్రతి కుటుంబం కూడా లబ్ధి పొందింది. కాబట్టి సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి కళ్ళెదురుగా మీకు కనిపిస్తోంది. ఇది 2 చేస్తున్న మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తారని చెప్పి మరొకసారి సభాముఖంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ పరిపాలనా భవనానికి సంబంధించి ముఖ్యంగా చర్యలు తీసుకున్న డీ గారికి, కాంట్రాక్టర్ గారికి మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కర్నూలు జిల్లా కొడుమూరు రోడ్డు మార్గంలో ఉన్న కింగ్ ప్యాలెస్ గ్రాండ్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే కె చెన్నకేశవరెడ్డి మన్మడు పవన్ కళ్యాణ్ రెడ్డి వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి విచ్చేశారు. అనంతరం వధూవరులను జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదించారు. ములుగు జిల్లాలోని వనదేవతలైన సమ్మక్క సార్లమ్మ జాతర ఉత్సవాలకు తరలి వస్తున్న భక్తులకు ఆటంకంగా మారుతున్న ఇసుక క్వారీలు. ఇసుక లోడింగ్ కోసం జాతీయ మార్గాలపై ఇసుక లారీలు తిరుగుతుండటంతో స్థానిక ప్రజలకు అలాగే దూర ప్రాంతాల నుంచి జాతర వీక్షించడానికి తరలి వచ్చే భక్తులకు ప్రమాదకరంగా ఎదురవుతున్న ఇసుక క్వారీలను జాతర ముగిసేదాకా ములుగు జిల్లాలోని ఇసుక క్వారీలను నిలిపివేయాలని ప్రయాణికులకు మరియు భక్తులు కోరుతున్నారు.
కర్నూలు నగరంలోని స్థానిక సంకల్బాగ్ హరిహరి క్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గరుడ వాహన వేడుకల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా కేడీసీసీ బ్యాంక్ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్వి విజయ మనోహరి పాల్గొన్నారు. అనంతరం ఎన్ఆర్పేట పురవీధుల్లో భక్తుల కోలాహల మధ్యలో నృత్యం, కోలాటాలు, ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.